రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సీఎం కప్ సెకండ్ ఎడిషన్ ఇనాగ్రేషన్ మ్యాచ్ మక్తలు రావడం, మక్తలు చేసుకోవడం నిజంగా కూడా చాలా ఆనందదాయకం. నిజంగా నా అదృష్టవంతుని ఈ మట్టిలో పుట్టి, ఈ మట్టిలో ఆడి, ఈ మట్టిలో ఈ స్థాయికి ఎదిగిన తర్వాత ఈ మట్టిలో ఇనాగ్రేషన్ మ్యాచ్ చేసుకుంటా ఉన్నా. ఈ అవకాశాన్ని కల్పించేందుకు ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కబడ్డీ ఈ మట్టిలో ఆడింది. కబడ్డీ మేమంతా ఆడాం. ఈ ప్రాంతంలో కబడ్డీకి ఒక ప్రత్యేకత ఉంది. రక్తాలు కారుతున్నా కూడా రక్తం దిక్కు చూడకుండా గేమ్ దిక్కే చూసేటువంటి ఆ స్థాయిలో ఆడిన ఆట కబడ్డీ ఇక్కడ ఆడినా. కాబట్టి ఈ ఆటని 33 జిల్లాలకించి 66 మంది టీమ్స్ వచ్చి ఆడుతూ ఉన్నారు. అన్ని వసతులన్నీ కల్పించాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సిఇఓ గారు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, డిఈఓలు అన్ని స్కూల్స్ కూడా వచ్చి చూసే విధంగా ఇంకా సౌకర్యాలు మీరు రాత్రి మెరుగుపరుస్తాం. ఇంకా కావాల్సిన అన్ని సౌకర్యాలు, టిఫిన్ కానీ, భోజనం కానీ, అకామిడేషన్ కానీ, మిగతా అన్ని వసతులు కల్పించాం. ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయికి నుంచి నేషనల్ వరకు ప్లేయర్లని చూస్ చేసే విధానం మక్తల్కి దక్కింది. ఈసారి నిజంగా కూడా గర్వపడతా ఉన్నా. మక్తల్ మారబోతుంది, మక్తల్ మారుతుంది అనడానికి ఒక మచ్చు తునకనే. రాబోయే రోజుల్లో ఈ టోర్నమెంట్స్ని నేను అనుకుంటా ఉన్నా, వీలవుతే ఈసారి ఏదైతే స్టేట్ లెవెల్ తీసుకున్నామో వచ్చేసారి ఈ గ్రౌండ్ ప్రిపరేషన్ అయిన తర్వాత నేషనల్ గేమ్స్ని కూడా మొత్తం 29 రాష్ట్రాలకు సంబంధించిన ఏదైనా ఒక గేమ్ని మక్తల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మక్తల్లో ఖచ్చితంగా నేషనల్ గేమ్స్ కూడా ఆడే ప్రయత్నం చేస్తా. ఇది ఒక అద్భుతమైన అవకాశం ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మక్తల్ ప్రజలు ఆస్వాదిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ ఆటను చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఆడాలనే ఒక కొత్త కోరిక పుట్టి వాళ్ళు కూడా ముందుకు పోయేటువంటి ఒక అవకాశం దొరుకుతుంది. ఖచ్చితంగా మక్తల్ అంటే చిన్న చూపు చూసినటువంటి గతం కంటే ఈరోజు మక్తల్లో ఈరోజు జరిగిన ఈవెంట్, ఈరోజు రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటి ఈవెంట్ మక్తల్గా మనం చేసుకున్నాం. దట్ ఈజ్ మక్తల్. కాబట్టి మక్తల్ మారుతూ ఉంది. రాబోయే రోజుల్లో స్టేట్ ఎడిషనే కాదు, నా దగ్గర నేషనల్ టీంని కూడా 29 రాష్ట్రాలు కలిగిన మన భారతదేశంలో ఏదైనా ఒక గేమ్ని మక్తలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఈ స్పోర్ట్స్ పీరియడ్తో ఆడాలని, క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని తెలియజేయాలని ఆ భగవంతుని ఆశీర్వాదం అందరికీ ఉండాలి. మంచి ఆట ఆడి ఈ మక్తల్ ప్రాంత ప్రజల మనసును గెలుచుకోవాల్సే విధంగా ఆట ఆడాలని కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఈ స్థాయిలో అవకాశం కల్పించడం అనేది చిన్న విషయం కాదు. ఒక గేమ్ ఇనాగ్రేషన్ మ్యాచ్ మక్తలు కావడం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. ఇనాగ్రేషన్ మ్యాచ్ కబడ్డీ తీసుకోవడం నాకు ఇష్టమైన కబడ్డీ కాబట్టి తీసుకున్నాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మన మక్తల్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ మీడియా ద్వారా కూడా, మీడియా మిత్రులు కూడా తెలియజేస్తా ఉన్నా, దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం. ఇది మన మక్తల్లో జరుగుతూ ఉంది. మక్తల్ పేరును ఈరోజు రాష్ట్రంలో రేపు పొద్దుగాల ఎడిషన్లో మక్తల్ పేరు రావాలా, మక్తల్లో కబడ్డీ ఇనాగ్రేషన్ మ్యాచ్ స్టార్ట్ అయిందని తెలియజే విధంగా మీరు కూడా సహకారం చేయవలసిందిగా కోరుతూ ముగిస్తా ఉన్నా. జై హింద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.